హార్న్బిల్ కన్జర్వేషన్ సెంటర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు? కజిరంగా నేషనల్ పార్క్ ఫ్రమ్ అస్సాం, అన్నమలై టైగర్ రిజర్వ్ ఫ్రమ్ తమిళనాడు, పన్నా టైగర్ రిజర్వ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఆప్షన్ డి సుందరబన్ టైగర్ రిజర్వ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే తమిళనాడులో ఉన్నటువంటి అన్నమలై టైగర్ రిజర్వ్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా హార్న్బిల్ కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2016లో వచ్చిన ఒక ప్రశ్న చూస్తే యూపీఎస్సీలో వచ్చిన ప్రశ్న ఒకసారి పరిశీలిస్తే ఈ హార్న్బిల్ పక్షులు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం జరుగుతుందని అడగడం జరిగింది. ఆప్షన్లో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, అదేవిధంగా ఎడారి ప్రాంతం, హిమాలయాలను ఇవ్వడం జరిగింది. సరైన ఆన్సర్ పశ్చిమ కనుమలు. అదేవిధంగా మనకి నాగాలాండ్ చూస్తే ప్రతి సంవత్సరం హార్న్బిల్ ఫెస్టివల్ చేయడం జరుగుతుంది. ఐయుసిఎన్ లిస్టులో ఈ హార్న్బిల్ పక్షులు వర్నబుల్ లిస్టులో ఉండడం జరిగింది. మిగిలిన ఆప్షన్ కూడా ఇటీవల న్యూస్లో ఉండడం జరిగింది. వాటిని ఒకసారి పరిశీలిస్తే ఆసియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ ఇటీవల మృతి చెందడం జరిగింది పన్నా టైగర్ రిజర్వ్లో. వాస్సల అనే ఎలిఫెంట్ ఇటీవల మృతి చెందడం జరిగింది. అదేవిధంగా గ్రాస్ల్యాండ్ బర్డ్స్ సెన్సస్ కజిరంగా నేషనల్ పార్కులో ఇటీవల లెక్కించడం జరిగింది. గ్రాస్ల్యాండ్ యొక్క పక్షుల యొక్క లెక్కింపు ఇటీవల కజిరంగా నేషనల్ పార్కులో లెక్కించడం జరిగింది. సుందరబన్ టైగర్ రిజర్వ్ కూడా ఇటీవల న్యూస్లో ఉండడం జరిగింది. దేశంలోనే రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఇది ఇటీవల న్యూస్లో ఉండడం జరిగింది.